జై భీమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముదోల్ గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ చలో బోరేగా పిలుపునందుకొని అందరు ముదోల్ మండల కేంద్రంలో సమావేశం అవుతున్నారు. ఇక్కడ నుంచి బోరేగ్రామం గ్రామానికి వెళ్తాం. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులను కానీ ఏర్పాట్లు కానీ చూడండి ఒకసారి మీకోసం. ఇదిగోండి ఎంతమంది అక్కలు వచ్చారు, మహిళలు. అక్క జై భీమ్, జై భీమ్. పోరాడదాం బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు, పోరాడదాం బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు, పోరాడదాం బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు, పోరాడదాం అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు, పోరాడదాం అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు. అందరు దగ్గర దగ్గర కూర్చోరు మంచిగా. అమ్మా నీ పేరు చెప్పు, మళ్ళా బో పెట్టినావు తిన్నా మంచి, కానీ పేరు చెప్పు. ఒకసారి ఎందుకు వచ్చారు చెప్పు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి చెప్పు. అందరు టీవీలో చూస్తారు, అందరు టీవీలో చూస్తారు, చెప్పు. ఏమైంది మీ బుద్ధ విగ్రహానికి? ఏమైంది బుద్ధ విగ్రహానికి? ఎవరు మొత్తం చెప్పుర్రి. సరే మా ఇంటికి మేము పోతాం, మరి వాళ్ళు కావాలన్నారు కదా. మా అక్క ఏం సంబంధం లేదు, వాళ్ళ సంబంధం ఎవరన్నా కొట్టిరా? కొట్టిర్రా ఎవరన్నా? అక్క చెప్పుర్రి ఏం జరిగింది మీ ఊర్లో? 7 గంటల నుంచి సార్ ఇంట్లో ముసులు పెట్టుకుంటే మా ఇంట్లో వచ్చి దాడి చేసింది సార్. సర్పంచ్ ఇంట్లో వచ్చి సార్, సర్పంచ్ వచ్చి మొత్తం మున్నూరు కాపులు వచ్చి దింగా చేసి రాలేదు సార్. అంత దారుణం చేసేది సార్, బండలతో కొట్టింది సార్, ఇబ్బందులు సార్, దింగా చేసేసారు. మా బొక్కేసి కాల సార్, విగ్రహం కాల సార్, కాల మాకు విగ్రహం కాల, మా బుద్ధులు మాకు ముసులు పెట్టుకోవాలా సార్. మేము పోరాడుతున్నాం బుద్ధుల కోసం సార్. నిరాహార దీక్ష కూడా చేసినాం సార్. ఇన్ని రోజులు కాల బుద్ధుల విగ్రహం కాల ఎట్లా కూడా ఉంటుంది అట్లా అలా చేతులతోనే బుద్ధుల విగ్రహం ముసులు పెట్టాలా సార్. మాకు జరిగినాయి సార్ మస్తు. మా పిల్లల ఇంటి మేము ఆసుపత్రిలో ఉన్నాం సార్ వారం 10 రోజుల దాకా. ఇలా ఇంకా ధర ఉన్నది ఇంకా వచ్చినాం సార్. మేము మాకు ప్లేస్ కావాలా, మాకు బుద్ధులు కావాలా సార్. బుద్ధుల కోసం నిరాహార దీక్ష చేసి మేము పోరాడతాం సార్. పోరాడాలి. జై భీమ్, జై భీమ్. అధికారులు ఏమంటారు మరి? ఎవరు ఎమ్మెల్యే? రామరావు పటేల్. ఏ పార్టీ? బీజేపీ సార్. బీజేపీ పార్టీ అయినా రాలేడు సార్. ఇంత కూర్చున్నా కూడా వస్తలేడు సార్. ఒక్కరికన్నా వచ్చి కలిసిపోలేడు సార్. వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు కదా సార్, మాకు సపోర్ట్ లేదు సార్. వాళ్ళకే సపోర్ట్ కావాలా సార్, బుద్ధుల విగ్రహం కావాలా. అక్క మీరు చెప్పుర్రి, చెప్పుర్రి మీ ఊళ్ళో ఏం జరిగింది, ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? నా పేరు నవనీత రాళ్ళబోరిగా నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ సార్. మా ఊళ్ళో బుద్ధుడిని బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుడిని ప్రతిష్ఠిస్తున్నాం సార్. అందరం ఆర్తులు తీసుకొని పోయినాము. మరి 70 గడుపుకుంటాం సార్. 70 గడుపుల నుంచి 70 ఆర్తులు తీసుకొని వెళ్తే మొత్తం మిగతా కులాలన్నీ ఏకమై 500 మంది మా మీదకి దాడికి రావడం జరిగింది సార్. మా వాళ్ళ 6 గాయాలైనాయి. ఆడవాళ్ళు తండడం, గుడ్డడం, జెండలు బట్టి కొట్టడం జరిగింది. ఇంతవరకు మాకు మరి గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి హామీలు ఇవ్వడం జరగటం లేదు. 6 నెలల నుంచి పోరాడుతున్నాం. మాకు గౌతమ బుద్ధుడి విగ్రహం కావాలని. బుద్ధ పౌర్ణమి రోజే బుద్ధుడిని ప్రతిష్ఠించడం కూడా తీసివేయడం అంటే బుద్ధుడిని అవమానించడం. మమ్మల్ని
జరిగింది కూడా అడగలేరు. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మరి రాకన్నా ముందే పత్రికలో ఎందుకు నేను బోర్గాకు వెళ్ళినా 2 వర్గాలకు మాట్లాడినా నేను అని చెప్పుకోవడం జరిగింది సార్. ఎందుకు మూలన ఎందుకు అబద్ధం ఎందుకు ఆడిండు సార్ ఎమ్మెల్యే గారు? ఇప్పటికి కూడా రాలేరు. మాకు ఎప్పుడు న్యాయం చేస్తారు సార్? ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మీరే చెప్పండి సార్. బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుని తీసేయడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ మాలోళ్ళమాట మీరు మాలోళ్ళు, మీరు కిందికే ఉండాలా, మీరు పైకి రావద్దు, మీ విగ్రహం పైన ఉండద్దు. మేము రాసిన రాజ్యాంగం వాడుకునొచ్చు, అది మాలోడైనా పర్వాలేదు. ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్న శిక్షణలన్నీ వాడుకునొచ్చు, జాబులు చేయొచ్చు, వాడికి పర్వాలేదు. మాలోడవు కదా మరి అది చేసిన రాసిన జాబులు ఏమి చెయ్యొద్దు, ఆ ఓట్లు కూడా వాడుకునొద్దు. కానీ విగ్రహాలు కూర్చుంటే పెడతామంటే మాత్రం మీరు మాలలాజ్యాలు ఇవేనా సార్ మాటలు? లేడీస్ కూడా అట్లా మాట్లాడారు సార్ మా ఊళ్ళో. ఇంత మాకు బాధ పెడుతున్నారు సార్ ఊళ్ళో. ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం మా బుద్ధుడి విగ్రహము ఎలా అయితే తీసుకెళ్లారో అలాగే ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలతో మా ఊళ్ళో ప్రతిష్ఠించాలి సార్. ఇదే మా డిమాండ్ సార్. దళితుల మీద పెట్టిన కేసుల్ని కూడా ఎత్తివేయాలి సార్. జిల్లా కలెక్టర్ ఏమంటారు? జిల్లా కలెక్టర్ ఏమన్నారో ఏమో మనకు తెలియదు సార్. మన ఊరికి వచ్చిరా? రాలేదు సార్. ఎలాంటి ప్రభుత్వ ఆఫీసర్ మా ఊరికి రాలేడు, మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఎంఆర్ఓ వచ్చిండా? ఏ అధికారి కూడా రాలేదు. అవును. అయితే మేము ఎంత సచ్చిన జీవితమై ఇప్పుడు ఇంతమందిని ఉన్నాము, కానీ సచ్చిన జీవితమై ఇక్కడ వచ్చి మేము ఇక చేరుతాం. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు న్యాయం చేస్తలేరు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మమ్మల్ని ఏం మాట్లాడతారు. ఎలా చెప్పాలా సార్? ఎమ్మెల్యే సార్ గవర్నమెంట్ ల్యాండ్ సార్, ఎవరు అబ్బా సొత్తు కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్. 239 గవర్నమెంట్ ల్యాండ్. ఆడ ఆంజనేయ స్వామి విగ్రహానికి 2 ఎకరాల దూరంలో మేము పెట్టుకున్నాం. దగ్గర కూడా కాదు, అది 10 ఎకరాల్లో ఉన్నది. వాళ్ళు పెట్టుకోవచ్చు, మేము పెట్టుకోకూడదు. తప్పు మేము పెట్టుకుంటాం, ఎందుకంటే మేము మాలోళ్ళం కాబట్టి. తక్కువ జాతీయులం, తక్కువ కుల పొలం అన్ని వాడుకోవడానికి మాత్రము మేము రాసినాయి. మా అంబేద్కర్ మా కులం కాదా? మేము రాసినాయి ఎందుకు వాడుకుంటున్నారు సార్? మరి ప్రభుత్వం మంచిగా రాజ్యాంగాన్ని పాటించి అందరినీ సమానత్వంగా చూస్తా అన్న రాజకీయ నాయకులు అందరినీ సమానంగా ఎప్పుడు చూస్తారు సార్? ఎక్కడ చూస్తున్నారు సార్? మాకు మాలోళ్ళం అయితే మనుషులే కామా? మా ఓట్లు నడాలేవా? ఏమంటుండే మురళి? ఎవరు సర్పంచ్ భర్తనా? ఎర్ర మురళి. పానం పోయినా సరేనట్నా? చచ్చిపోతారట్నా? ఇచ్చుకొని ఆయన చచ్చిపోయినాక మనం విగ్రహం పెడతాం. ఎందుకు ఇయ్యవు? కాదు వాటించిన బాగా కాదు కదా. మరి ఏం అన్యాయం చేస్తారో మీరు? రోడ్లు పట్టుకపోతున్నారు. పట్టుకపోతురా? వాళ్ళు ఎవరు పట్టుకపోయారు? అంటారా? బతికిస్తాడా? మమ్మల్ని కనిపిస్తాడా? మళ్ళీ ఎప్పుడు వచ్చారు పోలీసులు? ఇంత పనంతా నేనేంటి కొద్ది అడ్డం పడింది కదా అనుకొని డిసెంబర్ పోయినా ఉంటే ఆ రోజు ఆధార్ కార్డు చేసిందంటే మళ్ళీ ఏమైంది? అప్పుడే 3 పోలీసులు వచ్చి రక్షణ
కానిస్టేబుల్ అన్నదా? అది నాకు గ్రామ పంచాయతీ దగ్గర తీసుకుపోయేసరికంటే పోయింది. నేను ఈమె పోయినాం. పోయిందాకంటే అప్పుడు ఏమంటాడు, నీకు ఒక్క నెల తింటే ఏర్పడు నీకు అప్పుడు అర్థమవుతుంది, లవే కుడతారు అని అంటే మీ ఆధార్ కార్డు తేపో అని అంటే ఈమెకు నాకు లేడీస్ పోలీస్ నుంచి పంపించేసరికంటే సార్ నాకేమో 2 ఆడపిల్లలు ఉన్నారు, నా భర్త లేడు, నేను ఎట్లా వేయాలా అని నా పిల్లల్ని తీసుకొని నేను రాష్ట్రం పోయినా సరే అది నా ఆధార్ కార్డు నేను ఇంకొక ఆమె దగ్గర ఉండేది. ఆ పిల్లనేమో ఆధార్ కార్డు ఇచ్చేసి వాళ్ళ చేతిలో ఇప్పుడు నా ఆధార్ కార్డు ఉన్నది, పోలీసుల దగ్గర ఉన్నది నా ఆధార్ కార్డు, ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నది. అయితే మాకు ఏం చేస్తారు అంటే పేర్లు మాకే కొట్టి మాకే పేర్లు వేసుకుంటా, ఇంకా మా ఆధార్ కార్డు మా ఆడోళ్ళకు ఇంత దారుణంగా మేము ఏం తప్పు చేస్తున్నాం సార్? ఏం తప్పు చేస్తున్నాం మేము? మాకు సంవత్సరమాయ మేము అడగబట్టి సంవత్సరమాయ ఎవరిని అడిగిరు మీరు? సంవత్సరం నుంచి ఎవరిని అడిగిరు? ఎవరిని? కలెక్టర్ని సార్, ఎంఆర్ఓని. అన్నం తీసుకోవచ్చురా, తినే అన్నంలా ఎకరం ఎక్కడుందో మీకు గుర్తేనా? ఎక్కడుందో ఉందా? చూసిరు ఎవరన్నా? హోటల్ కూడా ఉన్నాయి సార్, హోటల్ కూడా ఉన్నాయి దేశంలో ఎక్కడ. జాతి కౌకుల పలు మా పెద్ద మనుషులతోటి కూడా మీరు సంతకాలు పెట్టుకున్నారు. వీళ్ళు కూడా పెట్టుకోండి మా పెద్ద అడుగుదాం. ఇవే ప్రశ్నలు అన్ని కూడా కలెక్టర్ను, ఎస్పీని, ముఖ్యమంత్రిని అందరిని అడుగుదాము. పిల్లలు తిరుగుతారు సార్, మేము తిరుగుతాం సార్, ఎనీ టైం ఊళ్ళో ఏ దాడి జరిగినా ఆడపిల్లలే సార్. మా పిల్లలు వేస్తాం సార్, మేము ఆ పిల్లలకి మిత్రులారా, చూసారు కదా, వివిధ గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వస్తున్నారు. బుద్ధుని విగ్రహాన్ని అన్యాయంగా తీసేసి దళిత మహిళల మీద దాడులు చేసి అక్రమ కేసులు పోసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇన్ని రోజులైనా కూడా అధికారులు స్పందించడం లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఎక్కడి నుంచో బుద్ధ విగ్రహాన్ని అయితే తరలించారు. అక్కడే గౌరవప్రదంగా ప్రభుత్వ లాంఛనాలతో అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళలు చాలా బాధపడుతున్నారు. మా ప్రాణాలు తీసేసినట్టు అయిపోయింది బుద్ధుని విగ్రహాన్ని తీసేయడం అంటే, మేము జీవం లేని వర్షంగా మిగిలిపోయినాం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కనుక వెంటనే ప్రభుత్వం ఈ విషయం స్పందించాలని
చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత భోజన ప్రజా సంఘాల నాయకులందరూ కూడా తరలి వచ్చి ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ కోరుతా ఉన్నాం. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఇలాంటి వాళ్లకు మద్దతుగా నిలబడాల్సినటువంటి వాళ్ళన్నీ లక్షలాది అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, బాల సంఘాలు ఉన్నాయి, మాదిగ సంఘాలు ఉన్నాయి, భోజన సంఘాలు ఉన్నాయి, కమ్యూనిస్టుల పేరు మీద అనేక సంస్థలు ఉన్నాయి, హక్కుల సంఘాలు ఉన్నాయి. ఇక్కడ హక్కుల హననం జరుగుతున్నది. దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వాళ్ళకి మద్దతుగా నిలబడి వాళ్ళ పోరాటాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. కనుక అందరూ కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిందిగా కుల నిర్మూలన పోరాట సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. పోరాడదాం, బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు పోరాడదాం అనండి. పోరాడదాం, ఆ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు పోరాడదాం, అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు పోరాడదాం, అక్రమ కేసులు ఎత్తేసేంత వరకు. థ్యాంక్ యూ.